హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత 3816. ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు అయితే నేను మార్నింగ్ 4కి అయితే లేసానండి. ఎందుకంటే అలారం ఆ టైంకి మా ఆయన పెట్టమని చెప్పాడు. ఇంకా నేను అలారం అయిపోయిన వెంటనే ఆపేసి మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ 5కి అయితే లేసాను. కొలై వచ్చింది, వాటర్ పట్టేసినాక మళ్ళీ పడుకొని ఇగోండి ఇప్పుడైతే లేసాను. ఇంకా లేచిన తర్వాత అయితే ఇగోండి మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను. ఇవైతే అయిపోయాయి కూడా. ఇంకా టిఫిన్ అయితే చెయ్యాలి. మా చిన్నమ్మాయి ఇంకా పడుకోలేగలేదు. తను సండే అంటే తొందరగానే లెగుస్తుంది, కానీ ఈరోజు ఏమో మరి పడుకుంది. మా పెద్దమ్మాయి మాత్రం లెగిసిపోయిందండి. ఇగోండి ఆల్రెడీ స్టార్ట్ చేసింది తినడం. ఇంకా తనైతే ఎగ్ దోశ అయితే చేస్తుందంట. తన ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటుంది. నేను నార్మల్ దోశ అయితే వేస్తాను, మీరు కూడా చూడండి. నేను అక్కడ వీడియో తీస్తూ మాట్లాడుతునే లోపల పలుకులు అయితే ఇవ్వండి ఇలాగైతే మాడిపోయాయి. అలాగ ఉంటుంది నా పని. ఇప్పుడు మా ఆయన లేడండి, లేకపోతే ఉండేది గట్టిగా నాకు రౌండ్. తర్వాత అయితే ఇగోండి నైట్ కన్నా ఇప్పుడైతే దోశలు బాగా వస్తాయి అయితే అనుకుంటున్నాను. వస్తాయిలాంటి ఇది మాత్రం తింటూనే ఉంది పక్క నుంచి చూస్తూ. మా ఫ్రెండ్ హసి అయితే పడుకొని ఇంకా లెగలేదండి. తనైతే లేపుతాను ఇప్పుడు. హసి ఒకసారి లెగమ్మా. లెగట్లేదండి. మాకైతే దుప్పట్లు పెట్టాం కానీ ఒక్క అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫిబ్రవరి వచ్చింది కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతుందిలే అండి. ఇంకా మొత్తానికి అయితే మీరు అలా చూస్తూ ఉండండి, నేను కంటిన్యూ చేస్తాను వీడియో అయితే. ఇదిగోండి దోశ అయితే ఇప్పుడు వేస్తున్నాను పిల్లలకి టిఫిన్ అయితే. ఫస్ట్ ఈ దోశలు వేస్తాను. మా ఫ్రెండ్ ఎగ్ దోశ అయితే వేస్తాను అంటుంది. దాన్ని తర్వాత వేసుకో, ఫస్ట్ అయితే మేము నార్మల్ దోశ వేసుకుంటామని అయితే. ఇదిగోండి దోశ బాగా వస్తే ఎన్ని దోశలైనా వేయాలనిపిస్తుంది నాకైతే. అది రాకపోతే మాత్రం అక్కడితో ఆపేద్దాం అనిపిస్తుంది. చూడండి చాలా బాగా అయితే దోశ వచ్చేస్తుంది ఈరోజే కాదులేండి, రోజు వస్తుంది. ఇంకా ఈరోజు స్పెషల్ ఏమంటే చికెన్ అయితే తీసుకొస్తాం అనుకుంటున్నాను. మా ఆయన అయితే లేరు, ఇంకా మధ్యాహ్నంకి అయితే వచ్చేస్తారులేండి లంచ్కి. ఇంకా మా ప్రణతి కోసం అయితే నేను ఇగోండి ఆనియన్ అయితే పెనం పైన అటు ఇటు రబ్ చేస్తున్నాను. మా ప్రంతీనే చెప్పింది అలా చేస్తే దోశ మంచిగా వస్తుందంట మమ్మీ అని. నాకు తెలిసినా సరే పిల్లలు చెప్పినప్పుడు వింటే వాళ్ళకి హ్యాపీయే వేరే కదండి. అవునా తల్లి అనుకో నేను మళ్ళీ ఒకసారి అలా చేశాను. ఇంకా దోశ అయితే వేస్తున్నాను. మా అమ్మాయి ఏమో ఈ లోపల ఏంటది ఎగ్గు అదంతా పగలు కొట్టేసి ఒక కూర గిన్నెలో వేసేసి మొత్తం స్పూన్ పెట్టి అలా కలుపుతూనే ఉంది, అదంతా మిక్స్ అవ్వాలంటేనే. ఇంకా నేనైతే ఇగోండి ఆ దోశ పైన వేసాను. వేస్తే మా ప్రంతి అంటుంది అలా కాదు మమ్మీ, అది ఇంకా మొత్తం స్ప్రెడ్ చేయాలి, నేను వేసుకుంటాను లెగ్గు అని చెప్తుంది. లేదు నేనే వేస్తానని నేను ఇంకా దానిపైన అయితే ఆనియన్స్ను లైట్గా కొత్తిమీర అయితే వేసాను. నాకైతే అది చేస్తున్నంతసేపు పిజ్జానే గుర్తొస్తుంది. నాకు ఆనియన్స్ స్వీట్గా ఉంటే చాలా ఇష్టం. చిన్న టేస్ట్ అయితే చూసాను, లేదు కారంగా అనిపించింది. తర్వాత అయితే ఇగోండి పిజ్జా లాంటి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా చిన్నమ్మాయిని కూడా అడిగాను, అమ్మ నీకేం దోశ అయినా, అక్క అయితే ఎగ్ దోశ అంటే నాకు వద్దు మమ్మీ చిన్న చిన్న దోశలు అయ్యని అయితే చెప్పింది. చెన్నై ఎందుకని ఇక్కడ తగ్గిపోతుంది. ఇంకా పైనుంచి రాగానే అయితే చికెన్ అయితే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. తర్వాత అయితే నాకు ఎండలో నుంచి రాగానే ఫుల్ దాహం వేసింది, కూల్ వాటర్ తాగాలనిపించింది. వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా అంత ఎండ ఉంది పైన.
ఇంకా తర్వాత అయితే ఇగోండి రైస్ అయితే పెట్టాను, ఇంకో పక్క చారు అయితే పెట్టాను. మాకు ఇష్టమైనది ఏంటంటే చారేనండి, ఎందుకంటే కంపల్సరీ మా ఇంట్లో మా ఆయనకి చారు ఉండాలి కాబట్టి. తర్వాత అయితే చికెన్ కూడా వండేసాను. ఇంకా మొత్తానికి అయితే అయిపోయింది పని అంతా మధ్యాహ్నం వరకు. నాకు ఊర్లో మట్టి పొయ్యి అలకడం అంటే చాలా ఇష్టం. అలాగా మా పెద్దమ్మాయికి ఇంట్లో స్టవ్ తొడడం అంత ఇష్టం. ఇంకా వంట అయిపోయిన వెంటనే తనే చక్కగా స్టవ్ అంతా అయితే క్లీన్ చేసేసింది. ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు ఇదేనండి లాగ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.